నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విచిత. ఇప్పుడు ఒక చిన్న సందేహమ్మా, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో 75% మంది ఆలోచన విధానం కొంచెం వేరే రకంగా ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళ సైడే మొగ్గు చూపి ఉన్న 25లో కూడా వీళ్ళ సైడ్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు ముందు వాటి గురించి తీసుకుంటే కూడా యుగాల గురించి ఇదే గనక మనం ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ కృతయుగంలో 100కి 100% మంచి వాళ్ళు అయినప్పుడు అసలు పాపం చేసే వాళ్ళలాగా భావన రావటానికి కానీ ఆ రెండో యుగంలో వచ్చేసరికి కొంత % తగ్గడానికి అసలు ఆస్కారం ఎక్కడుందని తగ్గిపోయింది. ఎట్లా ఉందంటే ఒకప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆశ్రమాలు గురుకుల పాఠశాలలు ఉండి పిల్లలందరూ కూడా 16, 17 ఏళ్ళు 18 ఏళ్ల వరకు ఎక్కడ చదువుకునేవారు. ఇప్పుడు కాన్వెంట్లు ఎన్ని వచ్చాయి, ఇవన్నీ ఎప్పుడు మార్పు చెందింది. అలాగా ఒక మనిషిలో కలిగినటువంటి ఒక కలి భావన, స్వార్థ భావన ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఎప్పుడు పాకింది అనే విషయం కూడా చాలా స్పష్టంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉంది. క్రమ పద్ధతిలో చెప్పారు ఏ విధంగా అంతరించిపోయింది విద్య నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు వచ్చాయి. మరి ఇంక కొన్ని రోజులకి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా లేదా అన్న కూడా సందేహం ఉంది ఇప్పుడు, అవునా కాదా. ఇంకా కొన్ని రోజులకి ఈ మాత్రం విలువలైనా ఉంటాయా లేదా అని కూడా సందేహమే మనకి. ఆ విధమైనటువంటి మార్పు ఆ స్వార్థము ఏ ఒక్కరిలోనో కలగడం వల్ల అలాగా అందరికీ అది వ్యాపించింది. ఓకే ఓకే, అంటే అది ఎలా మార్పు మొదలైందో కూడా తెలియని విధంగా ఒక రకంగా ఆ మార్పు మొదలైంది మనకు తెలుస్తూ ఉంది కదా. ఒకప్పుడు ఉన్నటువంటి విధానం ఇప్పుడుందా జీవన విధానం? లేదు లేదు, మారింది, మారిపోతుంది. అలాగా మారుతున్న సమాజంలో మనము ఎదగడానికి, మనము మారుతున్న సమాజంలో ఎదిగే దిశగా మనం ఏదైనా మిషనరీస్ కానీ పెట్టడం కానీ విద్యలో చేయవలసినటువంటి మార్పులు కానీ చేయాలి కానీ అది ఎదుగుదల పేరుతో అధఃపాతాళానికి వెళ్ళిపోయేటట్లుగా ఆ మార్పుకి సంబంధించినటువంటి భావనలు కలగడం వల్ల ఈ విధంగా, అంటే కాలక్రమేణా మార్పు రావటం సహజము, ఆ మార్పుకు తగ్గట్టుగా మనిషి మారటం కూడా ముఖ్యము. కానీ ఎలా మారుతున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అది చూసుకోవాలి. ఓకే, అది మనకు క్రమ పద్ధతిలో ఇది నేర్పిస్తుంది అన్నమాట. 1వ అధ్యాయంలో ఇది మనకు తెలిసేది నిత్యమేది అనిత్యమేది. అట్లాగే 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే జ్ఞానం అన్నమాట. అంటే సాంఖ్యయోగంలో ఒక మనిషి ఇప్పుడు దారి తప్పిపోయాడు, ట్రాక్ తప్పిపోయాడు. ఎలా ఆలోచన చేసి ఏ విధంగా మనం మనల్ని స్వీయ అధ్యయనం చేస్తే మనము మంచిగా మారతాము అనేటటువంటి క్రమ పద్ధతి 72 శ్లోకాల్లో క్రమంగా చెప్పాడు. అంటే నీ యొక్క ఇంద్రియాలను నువ్వు నీ లోపల ఉంచుకోవాలి. అంటే కంట్రోల్ అంటారు, అది కంట్రోల్ కాదు. నీ యొక్క ఇంద్రియాలను అవి ఎలా ప్రవర్తిల్లుతున్నాయో నువ్వు గమనించాలి. ఎవరు గమనించాలి ఇప్పుడు మళ్ళీ? వాడే కదా, సుఖభోగి గమనించాల, కలి గమనించాల. ఆడు గమనించి 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 ఇటువంటి భగవద్గీత, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళను చూసి నేను ఇప్పుడు ఎక్కడున్నానబ్బా, అవును కదా నేను దారి తప్పిపోయి ఉన్నాను, ఇప్పుడు నేను దారిలోకి రావాలంటే ఓకే ఈ క్రమ పద్ధతిని నేను అనుసరిస్తే నేను దారిలోకి వచ్చేస్తాను కదా అనే భావన. అంటే ఇప్పుడు ఏమైంది, దానికి మందు పడింది వైరస్కి. ఆ వైరస్ నెమ్మదిగా 18వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆనందంగా తొలగిపోతుంది అన్నమాట. తొలగిపోయిన తర్వాత తన స్వస్వరూపం తనకు తెలుస్తుంది. దశమ శిష్యుడు, ఆ 10 మందిలో ఒకడు, ఆ బాటసారి వచ్చి మొటిక్కాయ వేసి అవునా మేము 10 మంది ఉన్నామా అని గ్రహించినట్లుగా ఈ 18 అధ్యాయాలు క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చాలా సులభంగా తనకు స్వస్వరూపం దర్శనమవుతుంది, భగవంతుని తత్వం అర్థమవుతుంది. దేహం అంటే ఏమి, దేహి లక్షణాలు ఏమి మనకు భగవద్గీత క్రమ పద్ధతిలో బోధించింది. అట్లాగే నీ లోపల ఉన్నటువంటి దేహి, అదే కలి, దేహి లక్షణాలు ఏమి, అది విధి విధానాలేమి, అది ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది, అది క్రమ పద్ధతిలో ఇది బోధిస్తుంది. అట్లాగే దైవం అంటే ఏమి, దైవం లక్షణాలు ఏమి, దైవం ఎలా మనం దైవాన్ని అర్థం చేసుకోవాలి అనేటివన్నీ కూడా భగవద్గీత క్రమ పద్ధతిలో బోధిస్తుంది. కర్మ అంటే ఏమి, పని, కర్మ అంటే పని. కర్మ అనేది అసలు చాలా వరకు రమణ మహర్షి చెప్పినారు, చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారు, ఇది నా కర్మ,
ఇది నా విధి అవును. వశాన ఇలాగా నాకు అయ్యింది అని అంటారు కదా. ఇప్పుడు విధి అంటే ఏంటిది? నీ పూర్వజన్మ సుకృతం. మరి పూర్వజన్మలో కూడా నువ్వే కదా, అవును. అక్కడ రాసుకున్న విధి కూడా నీదే కదా కదా. అవును. కాబట్టి ఆ కర్మతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది రెండవ అధ్యాయానికి కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగం ఆధారంగా అన్వయించి భగవద్గీతలో మనం నేర్చుకోవచ్చు. మూడవది కర్మయోగంలో రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశ సారంలో పూర్తిగా కర్మతత్వం గురించి ఉందన్నమాట. అంటే దేనికైనా మనకు దాని తత్వం తెలియాలి. అవును. దాని తత్వం తెలిసినప్పుడు దానికి ఈజీగా మనము తీసుకోగలుగుతాము సారాంశాన్ని. ఇప్పుడు ఒక మెకానిక్కి ఆ వస్తువు పట్ల కారో బైకో అనుకుంటే ఆ బైక్లో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని పార్ట్స్ ఉంటాయి, ఇది ఎక్కడ ఏమి పొరపాటు జరిగింది అని కారు మెకానిక్ కారును గమనించగలుగుతాడు, కంప్యూటర్ మెకానిక్ కంప్యూటర్ని గమనించగలుగుతాడు, బైక్ మెకానిక్ బైక్ని గమనించగలుగుతాడు. అలాగా ఎన్ని విషయాలు తెలిసినా మరి నేనెవరు అనే విషయం ప్రతి మనిషికి తెలుస్తా ఉందా? అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి పుట్టుకకు కారణం ఏమిటి, భగవంతుడంటే ఎవరు, ఈ సమసమాజంలో ఆకలి దప్పులు ఎండ వాన ఇవన్నీ కూడా అందరికీ సమానంగానే ప్రకృతి ఇచ్చింది. మరి అయితే ఈ తేడాలు ఎందుకు కదా? అవును. మనం పెంచుకునేది ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మతము లోకహితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ కదా. అంటే ఈ ఘర్షణలు ఇవే సరిపోతుంది. అసలు మతం అంటే అభిప్రాయం. మీ మతం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అర్థం. ఇన్ని మతాలు లేవు కదా, ఉన్నదంతా మానవాళి, మానవులందరూ ఒకటే మతము. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అసలు గీతలో మతాల గురించి ఏమీ చెప్పబడి లేదమ్మా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే అందరూ కూడా 4 వర్ణాలను 4 జాతులుగా, అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమంలో చెప్పుకోవాలనుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. మరి ఇవన్నీ కూడా మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మనము మన కోసం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక టీం, ఒక కుటుంబం అంటే ఒక ఇంట్లో ఒక యజమాని ఉండాలి కదా. మనకు అన్ని సరుకులు తెచ్చి పెట్టడానికి, మనల్ని అన్ని చూసుకోవడానికి ఒక యజమాని ఉండాలి. ఒక స్కూల్లో ఒక టీచర్స్ అందరూ ఉంటారు, కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి. అట్లాగే కళాశాలలో మనకు అధ్యక్షులు ఉండాలి, లెక్చరర్స్ ఎంతమంది ఉన్నా అధ్యాపకులు ఉండాలి. అట్లాగా మన కుటుంబంలో ఒక పెద్దగా ఉన్నట్లుగా మనం ఒక సమూహం. ఇప్పుడు ఇది భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం, బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో మేము ఒక 100-150 మంది మేము కలుస్తూ ఉంటాం అనుకుందాం. ఈ 150 మందికి భోజనాలంటే ఏంటి, ఏదైనా ఎలా చేయాలి అని ఒక లీడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నాయకులు ఉండాలి కదా. అలాగా మన కోసం, మన అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం ఏదైనా కూడా. అట్లాగా ఈ 4 వర్ణాలు ఏంటి అంటే, ఇప్పుడు నేను బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటాను నా చిన్ననాటి నుంచి. అయితే నాకు వేరే ఏమీ తెలియదు. ఇప్పుడు నేను విద్యను బోధించాలి అంటే నేను ఇంట్లో ఒకరికో ఇద్దరికో చెబుతాను, అది ఎక్కువ మందికి చేరాలి అని మీలాంటి వాళ్ళకి ఆలోచన కలిగింది అనుకుందాం. అప్పుడు మీరు ఈ విషయాన్ని మనం 10 మందికి చెప్పాలంటే 10 మందిని ఒక చోట సమావేశపరచాలి, ఒక కార్యక్రమం పెట్టాలి, ఈ విద్యను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. అప్పుడు మీరు పాలకులు, క్షత్రియులు పాలిస్తారనమాట. అంటే ప్రజలకి ఏది కావాలో, ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏది సముచితమైనదో అది మీరు తీసుకెళ్ళి ఆ ప్రజలకు బోధిస్తారనమాట. అది 4వ అధ్యాయం చెబుతుంది. అంటే పూర్వము బ్రహ్మ విద్యను తెలిసిన వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులుగా ఉండేది. ఋషులు రాజ్యాలను పరిపాలించేవారని మీరు వినుంటారు. అవును అవును. అది కాస్త ఋషి చేతిలో నుంచి వీళ్ళ చేతిలోకి వచ్చేసిందనమాట. మనుషుల చేతిలో మామూలుగా అవగాహన లేకుండానే ఇప్పుడు చాలా చోట్ల ఉద్యోగాలు కానీ అవగాహన లేకుండానే, పని తెలియకుండానే ఉన్నారు కదా.
అలాగా చేరిపోయిందన్నమాట. అందుకని చెప్పి ఇలా మనము అంటే మన దేశ అభివృద్ధి కోసం లేదా మనం అందరం కలిసి అభివృద్ధి చెందడం కోసం ఈ పద్ధతులు వచ్చాయి, విభజన పద్ధతులు వచ్చినాయి. దానివల్ల ఏమైందంటే ఈ బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటటువంటి వాళ్ళు అలా బోధించలేదు అనుకోండి, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు ఆ కులంలో పుట్టిండొచ్చు కాక ఆ క్యారెక్టర్స్ లేవు కదా, కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అట్లాగే క్షత్రియులు పాలించే వాళ్ళు కూడా ఉంటేనే ఈ విద్య అందుతుంది. ఓకే, నేను బోధిస్తున్నాను, మీరు ఒక కార్యక్రమాన్ని చేయటానికి నిర్వహణకు మీరు పూనుకున్నారు, కానీ మీకేం కావాలి? ఊరికి అయిపోదు కదా, ఒక కార్యక్రమానికి మైక్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, ఒక కళ్యాణ మండపాన్నో ఏదో ఒకటి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి, వీటికన్నిటికీ డబ్బు కావాలి. కాబట్టి అమ్మ ధర్మం బోధించడానికి మనకి డబ్బు కావాలి కదా అని చెప్పి మీరు పాలకులు కనుక మీ చేతిలో అధికారం ఉంటుంది కనుక ఊర్లో ప్రజలందరినీ కలిపి తలా రూపాయి అడిగి ఈ కార్యక్రమం చేద్దాము అని అంటారు. ఆ రూపాయి మీకు ఎవరు ఇవ్వగలరు అంటే అది సంపాదించే వాళ్ళే ఇవ్వగలరు, వ్యాపార వాణిజ్య విషయాల మీద. అది వైశ్యులు. ఇక్కడ కులమతాలకు సంబంధం లేదు, ఈ భావన. అయితే వీళ్ళు వ్యాపారంలో నిరంతరం ఉంటారు, అప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయలేరు. కాబట్టి నాన్న నేను 10 రూపాయలు దానం ఇస్తానమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు చెయ్యి అని నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నీకు 10 రూపాయలు, తలా 10 రూపాయలు ఇస్తారు. వీళ్ళు వైశ్యులు. ఇంతటితో అయిపోదు కదా, నీకు అక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఉండాలి, చిమ్మే వాళ్ళు ఉండాలి, అన్నం వడ్డించే వాళ్ళు కావాలి. వీళ్ళంతా శూద్రులు, సేవకులు. ఇప్పుడు ఈ నలుగురు లేకపోతే ఏ ఇంట్లో అయినా జరుగుతుందా? అప్పుడు సేవకులు శూద్రులు తక్కువైపోతారు, బ్రహ్మ విద్యను బోధించే వాళ్ళు ఎక్కువైపోతారా? అలానే అయ్యారు కదా. అంతా కూడా ఏమైపోయిందంటే అవగాహన లోపం. ప్రపంచంలో ఉండే మానవాళిలో 99.9% జనులకు ఏమైందంటే విషయ పరిచయం ఉంది, భగవద్గీత ఉందని ప్రపంచంలో ఎవరికిదో తెలియదు చెప్పండి. కానీ భగవద్గీతలో ఏముందో దాన్ని గ్రహించే శక్తి లేదు. పరిచయం ఉంది, పరిజ్ఞానం లేదు అనొచ్చా? పరిచయం ఉంది, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. అందుకని ఇలాగే మీరు ఏ విషయం తీసుకున్నా మనం వాస్తవంలోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు మనకి వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు వాస్తవానికి వెళ్ళి పరిశీలన చేయగలిగే ధ్యాస ఇప్పుడు లేదు కదా. నా ధ్యాస అంతా ఏమైపోయింది అంటే భౌతిక విషయాలపైకి వెళ్ళిపోయింది. కాబట్టి అవగాహన లోపం వచ్చింది. ధర్మ సంస్థాపన చేసేవాళ్ళు కరువు అయ్యారు, చాలా అరుదైపోయారు. ఓకే, మీరు చెప్పినంత విన్న తర్వాత అనిపించింది అంటే మతాలు, ఈ కులాలు అనేది అసలు లేనే లేవు, మనకి మనం సృష్టించుకున్నవి మాత్రమే. ఇది అంటే ఈ వ్యవహారం చేసిన వాళ్ళని ఈ రకంగా అని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసింది, అంతవరకు బాగానే ఉంది. అది కాస్త ఇప్పుడు కులాలు మతాలు అని కొట్టుకుని చచ్చేదాకా పోయింది. అంటే ఒకటి కాదు, ఒకదాన్ని తీసుకుంటే ఒక కులాన్నో ఒక మతాన్నో దాంట్లో మళ్ళీ వర్గాలు, ఇలా అంతా కూడా వెళ్ళిపోతుంది ప్రస్తుత సమాజంలో. మరి ఇవన్నీ ఎందుకంటారు అంటే అమ్మ, ఇప్పుడు నేను డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరి. ఇప్పుడు మా కళాశాలలో బీకామ్ ఒక గ్రూప్ ఉంది, అట్లాగే BA ఒక గ్రూప్ ఉంది, BSc ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు మా కాలేజీకి వస్తే మేము ఈ గ్రూప్స్ ఉన్నాయని చెబుతాము. వీళ్ళందరూ BSc విద్యార్థులు, వీళ్ళందరూ బీకామ్ విద్యార్థులు, వీళ్ళందరూ BA విద్యార్థులు అని చెప్పుకుంటాం కదా. ఇది ఒక మతం అన్నమాట, ఒక సమూహము. అట్లా ఒక్కొక్క సమూహము కలిసి నా కులం ఇది, నా మతం ఇది, నా పద్ధతి ఇది అని అంతా ఏర్పాటు చేసుకున్నది ఎవరికి వారే గాని, ఇదంతా కూడా స్వయం సృష్టే గాని భగవంతుని సృష్టి కాదు. భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. భగవంతుడి సృష్టే కాదు, ఎవరికి వారు సృష్టించుకున్నది అని మీరు అన్నారు. అంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే, ఇప్పుడు అంటూ ఉంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అంటే ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన కన్నుసందల్లో జరగనిదే ఇదంతా మనకు మనం ఆడించుకునే ఆట ఎలా అవుతుందంటారమ్మా? ఖచ్చితంగా ఇది మనకు ఆడించుకునే ఆటే. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే మానవుల యొక్క పుణ్య పాపాలకు గాని, వాళ్ళ యొక్క చేష్టలకు గాని, వాళ్ళు చేస్తున్న ఏ పనికి గాని నాకు సంబంధం లేదు. అజ్ఞానపు మనుషులు మోహవశం వల్ల నేను చేస్తున్నానని వాళ్ళు భ్రమ చెందుతున్నారు అని భగవద్గీతలోనే ఉంది. మీరు ఏ ప్రశ్న వేసినా ప్రతి ప్రశ్నకు సమాధానం భగవద్గీత.
ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత. కాబట్టి ఇవంతా కూడా కల్పన. అసలు ఈ సృష్టి ఒక కల్పం కదమ్మా, కల్పితం కదా. మనము సిమెంటు, ఇసుక, గులక కలిపి ఒక కాంక్రీట్ని తయారు చేసి నీకు కావలసిన షేపులో నువ్వు గోడ కట్టుకుంటూ ఉన్నట్లుగా నీకు అనిపించినటువంటి భావనతో నువ్వు కల్పన చేసుకుంటూ ఉన్నావు. అయితే అదే నువ్వు సద్గురు మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నావనుకో, నీకు అటువంటి కల్పనలు రావు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు మీరు నిద్రపోయి కలగంటూ ఉన్నటువంటి సందర్భాన్ని ఊహించుకోండి. కలలోని మిమ్మల్ని సింహం తరుముకుంటూ వచ్చింది, పులి తరుముకుంటూ వచ్చింది, అలా ఎన్నో అనుభవాలు కలిగినాయి. కళ్ళు తెరిచాక ఏమనిపించింది? కలే కదా, ఇదంతా నిజం కాదు కదా. అట్లాగే ఇక్కడ నుంచి కూడా ఈ బాహ్య చూపు, బాహ్య ప్రపంచాన్ని చూసే శక్తిని కోల్పోయిన తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటిదబ్బా ఇది అనేటటువంటి భావన అనిపిస్తుంది. అంటే అప్పుడు మళ్ళా నువ్వు మేల్కుంటావు అనమాట. ఇది జస్ట్ ఉదాహరణకి. ఇప్పుడు మీరు ఎలా గ్రహించారు? భగవంతుని తత్వం ఇది అని నువ్వు గ్రహిస్తే అప్పుడు నువ్వు మేల్కుంటావు. మరి నువ్వు మేలుకున్నప్పుడు అప్పుడు నీకు విషయము వాస్తవం ఏదో తెలుస్తుంది. ఓకే, ఇది అబద్ధము, ఇది మనము భ్రమ చెందాము. ఎట్లాగా అంటే ఇక్కడేదో తాడు కనిపించింది, పెద్దలందరూ చెప్తూ ఉంటారు ఈ ఉదాహరణ. తాడు ఉంది అక్కడ, కానీ దాన్ని తాడుగా నువ్వు చూడలా, అమ్మో పాము అనుకుంటావు. కానీ ఎవరో వచ్చి నీకు ఇది తాడు కాదు, ఇది పాము కాదు నాన్న, తాడేను, అరే అవునా అని గ్రహించడం. అట్లాగా ఒక గురువు. గురువు అంటే రూపం కాదు, మరి జ్ఞానము. జ్ఞానము ఉన్నటువంటి జ్ఞాని. కానీ అంటే ఎలా ఎంచుకోవచ్చు అంటారు? అతనికి మనకే జ్ఞానం లేనప్పుడు ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిని మనం ఎలా తీసుకోగలుగుతాము? ఎలా గ్రహించగలుగుతాము పలానా గురువు అంటే? మనకు స్కాంద పురాణం ఒకటి ఉంది. దాంట్లో అష్టాదశ పురాణాలలో స్కాంద పురాణం ఒకటి. అందులో ఉమామహేశ్వర సంవాదం అని ఒక ఘట్టం ఉంది. ఆ ఉమామహేశ్వర సంవాదంలో 351 శ్లోకాలు ఉన్నాయి. ఆ 351 శ్లోకాలు ఏమి చెప్తాయి అంటే, అసలు గురువు పార్వతీదేవి అడుగుతుంది, జనులందరూ కూడా ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఏ గ్రంథం అన్నా తీసుకోండి, పదాలు వేరుగా ఉంటాయి, శ్లోకాలు వేరే తీరులో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఆంతర్యంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి సత్యం ఒకటే, సారం ఒకటే. అది మీకు ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. అయితే ఆ గురుగీతలో చెప్పి ఉన్న విషయం ఏంటంటే, పార్వతీదేవి అడిగిన సందర్భంలో జనాలు, మనుషులందరూ కూడా ఎందుకు ఇలా భ్రాంతితో ఉన్నారు కదా, వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారే, ఈగ ఇల్లలుక్కుంటూ తన పేరు మర్చిపోయినట్లుగా తెలుసుకోలేకుండా ఉన్నారు కదా, ఏం చేయాలంటే వాళ్ళు పరమగురువుని పట్టుకోవాలి, పరమగురు మార్గంలో నడవాలి అని చెప్తారు. మరి మానవులకు తెలియదు కదా, కనిపించిన ప్రతి ఒక్కరిని గురువుగా అని అనుకుంటారు కదా. గురువు అంటే జ్ఞానము. ఎట్లా మీకు ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే, మీకు ఎట్లా రూఢి అవుతుంది అంటే, అజ్ఞాన తిమిరాంధస్య, మీకు అందరికీ తెలిసిన శ్లోకం, జ్ఞానాంజన శలాకయ కదా. అజ్ఞానము అనేటటువంటి చీకటి ఎవరి చేత పోతుంది? జ్ఞానాంజన శలాకయ, జ్ఞానము వల్ల పోతుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించగలిగిన వాళ్ళు. నువ్వు ఇప్పుడు ఎలిమెంటరీ విద్యలో విద్య నేర్పిస్తారు, వాళ్ళని సూచక గురువు అని అంటారు. అట్లాగా ఇది మీకు తెలిసే ఉండవచ్చు. మరి సూచక గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాము? ఎలిమెంటరీ విద్య నేర్చుకున్నాం. వాచక గురువు టెక్స్టును చదివి కథలు, పురాణాలు, కథలన్నీ చదివి చెబుతారు, వాళ్ళు వాచక గురువులు. సోహం అని ఏకాక్షరి, ఓం అనే ఏకాక్షరము, సోహం అనే ద్విత్వాక్షరము, పంచాక్షరము, ద్వాదశాక్షరి, ఈ విధంగా మంత్రాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళను బోధక గురువు అంటారు. మరి ఆ తర్వాత నిషిద్ధ గురువు. ఎవరిని నిషిద్ధ గురువుగా చెప్పచ్చు? మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏవో చేస్తూ ఉంటారు, వీళ్ళందరినీ నిషిద్ధ గురువుగా చెప్పచ్చు. ఈ విభజన మీకు తెలిసిపోయింది అనుకోండి. తర్వాత 5వది విహిత గురువు. విహిత గురువు అంటే భగవద్గీత చదువుకుంటే మంచిది, బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారంట, అందులోని మూలాల్లోకి వెళ్ళి అని ఎవరైనా చెప్తారు. అలా చెప్పి దారి చూపించే వాళ్ళు విహిత గురువులు అన్నమాట.
విహిత గురువు, ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన గురువు. అంతా ఒకటే అంతా అని చెప్తారు బ్రహ్మజ్ఞాన గురువులు. ఎట్లాగా ఒకటే అంతా అంటే చతుర్వేద గురువు గారు చెప్పారు చూడండి, చీమకు అంతా ఒకటే అంతా వేదాల సారం ఇదే అని చెప్పి పంపించేశారు కదా అని చెబుతారు. కానీ పరమ గురువు ఏమి చేస్తారు అంటే, ఇప్పటి వరకు మనం చర్చించాం కదా అమ్మా, నువ్వు భౌతిక దేహం అంటే ఈ దేహము ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది, దానికి ఇదమిద్దం అనేటటువంటి శాశ్వతత్వం లేదు. పోనీ ఒక క్షణానికైనా నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటే, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నామనుకో, వాషింగ్ మిషన్ కొన్నామనుకోండి, ఒక వారంటీ కార్డు ఇస్తారు. ఇప్పుడు మన దేహానికి వారంటీ కార్డు ఇవ్వగలమా? లేదు కదా. అందుకని చెప్పి గాలి లోపల దీపము ఈ మట్టి కాయంబు ఏ వేళను కీలులూడిన బొమ్మయు పడునట్లు నేలపడు రామ రామ. అంతే ఈ దేహం తత్వము. అందుకని చెప్పి దేహం దాని యొక్క ఫంక్షన్స్, విధి విధానాలు, అట్లాగే నీలో ఉన్న డ్రైవర్ దేహి, దాని యొక్క విధి విధానాలు, భగవంతుడు భగవంతుని లక్షణాలు, అది నీకు అర్థం చేయించి రమణ మహర్షి చెప్పినటువంటి నేనెవరు అనే ప్రశ్నను నీకు అనేక సాక్ష్యాలతో, రుజువులతో, శాస్త్రాలతో, ప్రమాణాలతో నీకు రుజువు చేయించి నీకే గ్రహింప చేయగలిగినటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళు పరమ గురువులు. ఓకే. ఆ పరమ గురువు అంటే మళ్ళీ గురువు అంటే జ్ఞానమే, రూపం లేదు, నామం లేదు. ఆ జ్ఞానం ఎక్కడుంటుందో ఆ జ్ఞానాన్ని తీసుకుంటే ఈ భూమండలం అంతా కూడా ధర్మంగానే ఉంటుంది, సత్యంగానే ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. కానీ కల్పితాలకు, కల్మషాలకు దేనికి కూడా అవకాశము ఉండదన్నమాట. అందుకనే మన దేశాన్ని లేదా మన ప్రపంచాన్ని, మన తోటి వారిని అందరినీ కూడా ప్రశాంతంగా ఉంచడానికి మనము దానికి ఏదైతే మార్గం ఉందో దానిని మనం ఎంచుకోవాలి. దేని ద్వారా ప్రశాంతత వస్తుంది చెప్పండి చూద్దాం. నేను ఒక 4 కార్లు కొనుక్కుంటాను, దాని ద్వారా నాకు ప్రశాంతత వస్తుందా? ఇంకో దాని మీద ఆసక్తి కలగనంత వరకు మాత్రమే ప్రశాంతత. మళ్ళీ ఇంకంతే, అది ఇంకొకటి సైకిల్ రిపీట్ అంతే. కాబట్టి డబ్బు వల్ల సుఖము ప్రశాంతత వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు అలా అనుకునే కదా అవును ప్రయాణం చేస్తుంది. మరి వాళ్లకు తెలియదా? అందుకనే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల ఎంత మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. కాబట్టి దుఃఖం అనేది ఎంత మేధావైనా కావచ్చుగాక, ఆ మనిషికి దుఃఖం అనేది ఎప్పటికీ ఉంటుంది. సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. ఇదే అన్నమాట. సుఖ దుఃఖాల వెంబడి వాళ్ళు పరుగులెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ అశాంతే. కాబట్టి ప్రశాంతిని బోధించగలిగినది ఒకే ఒక్క మార్గము, అది ఆత్మజ్ఞాన మార్గము, దైవ మార్గము, భగవద్గీత మార్గము. అన్యథా శరణం నాస్తి. మరో దారే లేదు. ప్రతి ఒక్కరూ ఈ దారిలోకి రావాల్సిందే. ఖచ్చితంగా దానిని మనము అధ్యయనం చేసి గీతా క్రమంలో, గీత అంటే ఈ పుస్తకం కాదు, పుస్తకం మాత్రమే కాదు, రూట్, దారి. ఏమి దారి అంటే భగవంతుని తెలిసే దారి. ఆ దారిలోకి వెళ్ళి మనము ఖచ్చితంగా దానిని ఏదైతే ఉన్నదో దుఃఖం లేనటువంటి స్థలం, అదే ఈ భేదభావనలు లేనటువంటి స్థలం. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళాలి. భేదభావన లేనటువంటి భావనలో మనం ఉన్నప్పుడు ఈ భూమండలం దివ్యమయమవుతుంది. అప్పుడు ప్రశాంతతతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఈ విలువల విద్యతో కూడుకున్నటువంటి విద్యను ప్రతి ఒక్కరికి మనం పాఠశాలలని, కళాశాలలని కాకుండా ప్రతి ఒక్కరికి మనం దానిని చేర్చగలిగినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కలిని జ్ఞానంతో తొలగించగలిగినప్పుడు, కలి అనే వైరస్ని జ్ఞానంతో మనం తొలగించగలిగినప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. శశాంతిమధిగచ్చతి అని బ్రహ్మపథం చెబుతుంది. బ్రహ్మపథం, పథం అంటే మార్గం. మార్గం తెలియాలి. దేనికి మార్గం తెలియాలి? బ్రహ్మంని తెలియడానికి మార్గం. దానికి మీరు ఎన్ని గ్రంథాలు చదివినా, ఏమి చేసినా ఇదే మార్గం. ఇప్పుడు మీకు
అన్ని గ్రంథాల సారం ఒకటే అని ఒక్క నిమిషంలో నిరూపిస్తాను మీకు తెలిసిన మార్గం నుంచి. మీరు ఇప్పటికే విని ఉంటారు, విష్ణు సహస్రనామాలు మీరు వినకుండా ఉండరు కదా, లలితా సహస్రనామాలు వినకుండా ఉండరు. విష్ణు సహస్రనామంలో ఆరంభంలోనే యస్య శ్రవణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఏ ధర్మాన్ని నేను వింటే నేను ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి బయటపడగలను, ఆ ధర్మాన్ని నాకు బోధించండి అని ధర్మరాజు అడుగుతాడు. యుధిష్ఠిర ఉవాచ. అడిగినప్పుడు అప్పుడు భీష్ముడు చెప్తాడు, ఇది విష్ణునామాలు. ఇలాగే ప్రతి గ్రంథం, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు అని చెప్పాను. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఉన్నాయి. జన్మాద్యస్య యతః, జన్మ దేని నుంచి కలిగిందో నాకు అర్థం కావడం లేదు గురుదేవా అని ఆలోచనలో పడినప్పుడు ఆ గ్రంథం ప్రారంభమవుతుంది. ఓకే కదా, అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం, జన్మాద్యస్య యతః అనేది రెండవ సూత్రం. ఈ రెండు సూత్రాలలో కలుపుకుంటే ఇప్పుడు నేను బ్రహ్మత్వ విచారణ చేస్తూ ఉన్నాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, సీమ అనుకున్నది అదేనా? అవును. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ప్రారంభమైనది అక్కడే, ఇక్కడేనా? విష్ణు సహస్రనామాలు ప్రారంభమైనది అక్కడేనా? అక్కడే కదా. ఇప్పుడు భగవద్గీత, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రం అంటే ఈ ధార్మిక శరీరం, ఓకే. కురుక్షేత్రం అంటే మీకు ఇందాక చెప్పానే కలి, అతను. మరి అయితే నువ్వు ఈ ధర్మ సంస్థాపన కోసం వచ్చిన ధార్మిక శరీరంలో ఉన్నావు కదా, మరి ఏం చేసావు ఇక్కడికి వచ్చి, ఎవరు నువ్వు తెలుసుకున్నావా అని ప్రశ్నిస్తుంది. మీరు భాగవతం ఆరంభంలోకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షయిక ఆరంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ అని మొదలవుతుంది కదా. అంటే కైవల్య పదాన్ని చేరడానికి, ధర్మ పదాన్ని చేరడానికి నేను చింతిస్తూ రాస్తూ ఉన్నాను అని చెప్తుంది. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, మనకు సమయం లేదు గనక ఏ గ్రంథమైనా మీరు తీసుకోండి, లలితా సహస్రనామాలు కావచ్చుగాక, ఏ గ్రంథం మీరు తీసుకున్నా అసలు సత్యమైనది నిత్యమైనది ఏది అనేటటువంటి విధానంలోనే గ్రంథం కొనసాగి ఉంటుంది. కానీ ఆ మర్మము మనకు అర్థం కాదు. అవును. అంటే ఏది చదివినప్పటికీ అది చదువుతున్నంత వరకు, వింటున్నంత వరకు, పారాయణ చేస్తున్నంత వరకు, మళ్ళీ అది కూడా ఈ భౌతికమైనవన్నీ శాశ్వతం కాదు అని తెలిసి కూడా భౌతికమైన వాటి కోసమే చదువుతున్నాము, వింటున్నాము తప్పితే దాంట్లో ఉన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం చదవట్లేదు. 25 పైసల అగరివత్తి కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, అది పరిస్థితి. ఎందుకంటే నేనేమైపోయానంటే లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను, పొద్దుపోవకయున్నను వేసరక పొరుగిండ్లు తిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు నిలువదే నారాయణ. అది పరిస్థితి. నిక్కమని సంసారము మది నమ్మి నీ స్మరణ చేయలేక, ఈ కనిపిస్తూ ఉన్నదే శాశ్వతం అనుకొని నేను నీ గురించి నేను తెలుసుకోలేకపోయాను. అక్కట పుట్టిగిట్టి జన్మములు ఎత్తి తిని రామ అని. అది ఎప్పుడు చెందుతుంది? దేహము ఇది పోయిన తర్వాత. ఎప్పుడు ఇది పోతుంది? కన్నులును కానలేక వీనులును మున్ను వలె వినగరాక తన్నుదా నెరుగలేక మేనెల్ల తడబడుచు రామ. అప్పుడేమవుతుందంటే ఈ విజన్ ఆగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, మనుషుల్ని కూడా గుర్తుపట్టడం లేదంట ఇప్పుడు అని చెప్తారు కొంతమంది పెద్దవాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు కదా. అంటే అప్పుడు గుర్తుపట్టలేదు, కళ్ళు తెరుస్తారు. మనం వెళ్ళి నిలబడ్డామంటే అవ్వా నేను ఎవరో చెప్పవ్వా, నేను మనవరాలు వచ్చాను చూడవ్వా, కూతురు వచ్చాను చూడమ్మా అని అన్నప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటుంది అమ్మ అవ్వ. అవును. కానీ చూడగలుగుతుందా? చూస్తారు కానీ గుర్తుపట్టలేరు. అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అది తలపోస్తుంది అన్నమాట. ఇన్ని రోజులు నేను ఇలా ఉండిపోయాను, నిన్ను నేను తెలియలేకపోయాను, కాబట్టి నాకేంటి దారి, నా పరిస్థితి ఏమిటి అని ఆ కలి ఏదైతే ఉందో ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిందో అది తిరిగి అదే బాధపడుతుంది. ఇది విడిచిపోయిన తర్వాత ఇది విడిచిపోతుంది కదా. ఏ విధంగా విడిచిపోతుంది? ప్రకృతి సహజ సిద్ధంగా
దాని ధర్మం ప్రకారం అది విడిచేస్తుంది. అది విడిచిన తర్వాత దేహం ఉన్నంత వరకు ఏం జరిగింది? దేహం ఉన్న వరకు మొహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలిత ఐశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా ఏ మత్తులో ఉన్నారు? అజ్ఞానపు మత్తులో. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. అంటే ఆ నిన్ను ఎవరిని? భగవంతుడిని నేను తెలియలేకపోయాను. ఏం చేశాను? అప్పుడు పుట్టాను, ఇది నాది అది నాది అనుకుంటూ కాలం గడిపేశాను అనేటటువంటిది భావన చేస్తూ ఉంటుంది. మనసు చావదు, బుద్ధి చావదు, ఏది చావదు, వస్త్రం మాత్రం ఊడిపోతుంది. అది తిరిగి మరో వస్త్రాన్ని ధరిస్తుంది. దాన్ని భగవంతుడు అని ప్రజలందరూ భావన చేసి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అందుకే వివేకానంద చెబుతాడు, రెండు అవ్యక్తాల మధ్యలో ఉన్నటువంటి తేడాను గ్రహించడమే ఆధ్యాత్మికత అని చెప్తాడు. ఓకే, భగవంతుడు అవ్యక్తము, కలిపురుషుడు కూడా నీకు అవ్యక్తం కదా. అంటే నీ కంటికి కనిపించడు. అవును, ఎవరికి? భౌతిక చక్షువులకు కనిపించడు కనుక. కానీ ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎన్నో సిగ్నల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ కళ్ళకు కనిపించలేదు కదా. అది ఎవరికి కనిపిస్తుంది? జ్ఞాననేత్రం ఉన్నప్పుడు అది గ్రహించగలుగుతుంది. నువ్వు భూతద్దం పెట్టావంటే కొన్ని దాని పరిధిలో అందుకోగలిగినవన్నీ అలాగా అందుకుంటుంది అనమాట. అట్లాగా ఓవరాల్గా ఏంటంటే ఒక సెల్ ఫోన్ గురించి మనిషికి తెలుసు ఎట్లా ఆపరేట్ చేయాలి అని. ఒక వస్తువును, గిరిటను మనం కూర వేసుకోవడానికి వాడుకుంటామని తెలుసు. అట్లాగా ప్రతి వస్తువు మీద, ప్రపంచంలో మన కంటికి కనిపిస్తూ ఉన్న ప్రతి వస్తువు మీద ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఒక అవగాహన మనిషికి ఉంటుంది. కానీ నిరంతరం తాను మోస్తూ ఉన్నటువంటి ఈ దేహాన్ని గురించి కానీ, నిరంతరం అది గమనిస్తూ ఉండేటటువంటి తన గురించి తాను కానీ మనిషికి తెలియదు. తన్ను తానెరుగలేక మేనెల్ల తడబడుచు రామ రామ. కాబట్టి తనను తాను తెలియలేకుండా ఉంది కనుక ఈ సమస్య. కాబట్టి ప్రపంచంలో ఉండే సమస్త సమస్యలకు ఒకటే పరిష్కారం. అది తనను తాను తెలియడం, తనను తాను చేరడం. అంతకు మించి మరొకటి పరిష్కారం కాదు. ఆ మందుకి, ఆ వైరస్కి ఈ మందు వేయాలి. అది ఆధ్యాత్మిక మార్గమేనా, ధ్యాన మార్గం కూడా ఉపయోగపడుతుందా? ధ్యానము అంటే ఇప్పుడు వేమన చెప్తాడు, ఆసనములు పన్ని అండంబు బిగించి ఒడలు విరుచుకొనిడి యోగులెల్లా. ఆసనములు పన్ని అండంబు బిగించి ఒడలు విరుచుకొనిడి యోగులెల్లా జట్టి సాము కన్నా చింతాకు తక్కువ. జట్టి సాము అంటే సాము గరిడీలు, కుస్తీలు చేసేవాళ్ళు. అనేక రకాల ఆసనాలు వేసి, అంటే ఆసనాలు శరీర ఆరోగ్యానికి, ఆహారం శరీర ఆరోగ్యానికి కదా. అలాగా ఆసనాలు మన భౌతిక శరీరం ఫిట్గా ఉండడానికి, మన భౌతిక శరీర సంరక్షణకు యోగా ఆసనాలు అదైని వేస్తారు. ధ్యానం ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చొని, అందుకనే బుద్ధుడు చాలా సులభంగా చెప్పాడు, ప్రశాంతంగా హాయిగా నీకు నచ్చిన ఆసనంలో నువ్వు కూర్చో, నేనెవరో నువ్వు గమనించు. అది ధ్యానం. అట్లా కాకుండా నేను వివిధ పద్ధతులలో శాంభవి, షణ్ముఖి, ప్రాణాయామ, నానా రకాల పేర్లు అయితే పెట్టుకుంటారు. కానీ ఏ పేరు పెట్టుకున్నా ధ్యానం అనే శబ్దానికి అర్థం మాత్రము ధి ప్లస్ యానం, ధ్యానం. బుద్ధితో కూడుకున్నటువంటి ప్రయాణమే ధ్యానం. అయితే ఇప్పుడు ధ్యానం చేసేది ఎవరంటారు? ఇప్పటి వరకు మీరు ఇవన్నీ విన్నారు కదా, మీ అనుభవ జ్ఞానం చెప్పండి. ధ్యానం చేసేది కలిపురుషుడా, మీ వీడ భౌతిక శరీరమా? నేనేమి చెప్పలేదు. అంతేనా? అదొక రకమైన కన్ఫ్యూజన్ ఎంత క్లారిటీ ఇచ్చినా. కాబట్టి శరీరము కాదు, ధ్యానానికి శరీరంతో సంబంధము లేదు. ఆ కలిపురుషుడు చేసే విచారణ ఉంది కదా, కలిపురుషుడు చేసే గమనిక ఉంది కదా, గీతను పట్టుకొని ఆ గీతాక్రమంలో నడిచే విధానం ఉంది కదా, అది ధ్యానం. బుద్ధి వైపుగా చేసే ప్రయాణం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు అడగచ్చు, ఇదే ధ్యానం అని మీరు ఎట్లా చెప్తారు అని. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిద్యభిధీయతే.
వివేక చూడామణిలో ఉన్నటువంటి శ్లోకం. అంటే నేనెవరు అని విచారణ చేసేటటువంటి విధానమే భక్తి అని దాని అర్థం. ఓకే, అదే ధ్యానం. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రమణ మహర్షుల వారు చెప్పిన నేనెవరు అనే ప్రశ్న దగ్గరికే వస్తుంది, చుట్టూ ఖచ్చితంగా అక్కడికే వస్తుంది, రావాలి కూడా. అది తెలియకపోతే సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టుకొని దాని ఆపరేషన్ తెలియకుండా గమ్మునే పెట్టుకున్నట్లుగానే నా శరీరము గురించి నాకు తెలియకుండా పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల అంతటా రోయరోత నరములు శల్యములు నవరంధ్రములు రక్త మాంసపు కండల మైలతిత్తి బలమైన ఎండవ నలకోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమై ఉండు నిలువదు అస్థిరమైన నీటి బుడగా బొందిలోనున్న ప్రాణములు పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. కాబట్టి దీంతో మనం చేసేది ఏమీ లేదు. ఈ వస్త్రము ఇవి రెండు ఒకటే. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని. తెలిసిందే కదా, అందరికీ తెలిసిన శ్లోకం ఇది. కాబట్టి మనము చేయగలిగిందల్లా ఒకటే. ఆ కలిపురుషుడు అనుకుంటేనే చేయగలడు. దాంట్లో ఉండే వైరస్ని పోగొట్టాలంటే నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేను బాగుండాలి అని ఎవరు అనుకుంటారు? అదే కదా అనుకుంటుంది. కాబట్టి ధ్యానము చేస్తున్నది అది అని గ్రహించి ఆ యొక్క పునాదితో గనక ధ్యాన సాధన చేస్తే, అంటే జ్ఞానార్జనకై ధ్యాన సాధనను కొనసాగించినప్పుడు వాళ్ళ యొక్క జీవితం అనేది, జీవన విధానం అనేది జీవంతో కూడుకున్నటువంటి జీవన విధానం కనుక చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, ఎటువంటి ఆరాట పోరాటాలు లేకుండా, ఎటువంటి అల్లలాడే విధానం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనం అనేది కొనసాగాలి అంటే నేనెవరో నన్ను నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సంతోషమ్మా, చాలా చక్కటి వివరణ. మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా నేనెవరు అనే దానిపైనే మన ఇంటర్వ్యూ అంతా కొనసాగింది. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సమాధానం ఒక్కటే. సమాధానం దొరకాలి అంటే ఫస్ట్ మనకు మనం ప్రశ్న వేసుకోవాలనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంతే విధంగా మీరు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలమ్మా. ఈ నేనెవరు అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఈ బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి నెల 2వ శుక్ర శని ఆదివారాలలో 3 రోజులలో భగవద్గీత అధ్యయనం ఆచరణ అనే అంశం మీద 3 రోజుల శిక్షణా శిబిరం జరుగుతుంది. ప్రతి నెల ఆసక్తి కలిగిన వాళ్ళు, నేనెవరు అని తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉచితమైనటువంటి వసతి సౌకర్యాలు అందిస్తారు. 3 రోజులు ఇక్కడ ఉండి ఆ శిక్షణను పొంది నేనెవరో ఎలా పరిశీలన చేయాలనే విధానాన్ని తెలుసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి, ఇక్కడ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క అంశము ఆసక్తి ఉంటుంది. కనుక ఇక్కడ ఉదయం 5:30కు ఆదిత్య హృదయం, అంటే శ్రీరాముడు యుద్ధభూమిలో తాను భౌతిక శక్తి పోయింది ఆయనకి, అప్పుడు యుద్ధభూమిలో పడిపోతాడు, భౌతిక శక్తి క్షీణించిపోయింది. అప్పుడు అగస్త్య మహర్షుల వారు వచ్చి ఇచ్చి తిరిగి పునఃశక్తిని ఆయనలో ప్రవేశింపజేసి ఆ మంత్రం ద్వారా చేశారు గనక ఉదయం 5:30కి ఆదిత్య హృదయంతో ఇక్కడ సేవలు ప్రారంభమవుతాయి. 5:30 నుంచి 6 వరకు ఆదిత్య హృదయం, 6 నుంచి 7 వరకు భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం. అట్లాగే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి లక్ష్యార్థం, వాచ్యార్థము కాదు, లక్ష్యార్థము అనుభవార్థం అన్నమాట. ఆ విధంగా నేనెవరు అనే దాని మీద చర్చ, ప్రతిరోజు ఒక అధ్యాయము చర్చ. 7 నుంచి 8 వరకు అల్పాహారం, 8 నుంచి 9 వరకు లలితా సహస్రనామాలు, 9 నుంచి 10 వరకు విష్ణు సహస్రనామాలు. అంటే కొంతమందికి అదే నచ్చుతుంది, దాని ద్వారానే నేనెవరో నేర్పించడం. ఇప్పుడు కుమ్మరివాడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఇవేమీ తెలియదు, మట్టి కుండ, దీంతోనే ఆయనకి నేనెవరో పరిశీలన చేసే విధానం మనం చాలా సులభంగా నేర్పించచ్చు. దాన్నే భగవద్గీత తత్వవిత్తు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. నువ్వు పొలంలో విత్తనాలు చల్లుతావు కదా, చల్లినప్పుడు కలుపు మొక్కలు వస్తాయి. ఆ కలుపు మొక్కల్ని నువ్వు పీకకపోతే ఆ పంట ఏమవుతుంది? పాడైపోతుంది. మంచి పంటలను పండించి దిగుబడి సాధించుకోవాలి అనేటటువంటి రైతు ఏమి చేస్తాడు? కలుపు మొక్కలను తీసేస్తాడు. అలాగా నువ్వు స్వచ్ఛమైన వాడివి,
భగవంతుని జ్ఞానం ఉన్నవాడివి, నీలో ఉండేటటువంటి ఆ కలుపు మొక్కలు లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని తీసేయి అని చెప్పి ఈ విధంగా వ్యవసాయం పద్ధతిలోనే ఆయనకి నేనెవరో చెప్పడం. అట్లాగా ఆ తత్వ విధానాన్ని ఆయా అంశాల ద్వారా అందించడానికి ఇవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. ఇట్లా 10 వరకు విష్ణు సహస్రనామాలు అయిపోయిన తర్వాత 10 నుంచి 12:30 వరకు మౌనం, ధ్యానం. ఓకే. 12:30 నుంచి 1:30 వరకు భోజన విరామము. 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా రామరామ శతకం, నారాయణ శతకం, నరసింహ శతకం, అన్నమాచార్యుల వారి సంకీర్తనలు, వీటన్నింటి మీద ఇక్కడ చర్చ. అంటే అన్ని వాయిద్యాలతో కలిపి పాడుకోవడం, వాటి మీద నేనెవరు అనే దాని మీద చర్చించడం. ఆ తర్వాత 5:30 వరకు యోగా, ఆసనాలు. దేహం బాగుండాలి కదా, కాబట్టి దేహ సంరక్షణ కోసం, ఆరోగ్యం కోసం ఆసనాలు, యోగాసనాలు, యోగా నేర్పిస్తారు. ఆ తరువాత 5:30 నుంచి 6:30 వరకు ధ్యానము. 6:30 నుంచి 7:30 వరకు ఆ రోజు ఎవరైనా ఉంటే వాళ్ళ సందేశాలు. ఓకే. ఈ విధంగా ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం సత్సంగం ఉంటుంది, ప్రతిరోజు సాయంత్రం సత్సంగం ఉంటుంది. అట్లాగే భగవద్గీత జయంతి, రేపు 30వ తేదీన గీతా జయంతిని జరుపుకుంటూ ఉన్నాము. శివరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక పండుగలలో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం కేవలం నేనెవరు అని వాళ్లకు దర్శింప చేయటానికి, తెలియచేయటానికి మాత్రమే. కాబట్టి ఇన్ని విషయాల మీద ఇంతసేపు చర్చించినటువంటి మీకు ప్రత్యేక ప్రణామాంజలి. ధన్యవాదాలు మా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.